దేశ చరిత్రలో మరొక పార్టీ కోసం పనిచేసేందుకే నేను పార్టీ పెట్టానని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మరెవ్వరూ ఉండరని వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లిమీద నరసింహులు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎస్సీలకు ఇచ్చిన హామీలు ఈ 2 ఏళ్లలో ఏం నెరవేర్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ తో పాటు అనేక పథకాలు పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3,60,000 కోట్ల అప్పులు చేసిన మీరు ఆ డబ్బు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు తప్ప ఈ ప్రభుత్వంలో ఎస్సీలకు దక్కిందేమీ లేదన్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కార్యకర్తల సమావేశం నిర్వహించి మమ్మల్ని తాతను జిల్లా ప్రజలు గెలిపించారని చెబుతున్నారని, అయితే ఈ జిల్లాకు మీరేం చేశారో చెప్పాలన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి తాను నియోజకవర్గమంతా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని, ఇప్పటి వరకు ఆయన ₹1 నిధులు కూడా తీసుకురాలేదన్నారు. ఏదైనా అభివృద్ధి జరిగి ఉందంటే అది అనంత వెంకట్రామరెడ్డి హయాంలోనేనని నరసింహులు అన్నారు. నిన్నటి రోజు ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడాడు. వాళ్ళ కార్యకర్తలేమో పాపము మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ముఖ్యమంత్రి అవుతాడని వాళ్ళు ఆలోచన. పాపము వాళ్ళకి ఇంకా జీవితంలో ఈయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనే నమ్మకమే పోగొట్టుకున్నాడు. నిన్న ఒక పార్టీని స్థాపించిన నాయకుడు నేను ముఖ్యమంత్రి కావాలని కాదు పార్టీ పెట్టిండేది అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. మరి ఈరోజు ప్రతి నాయకుడు కూడా ప్రజల్లో ఖచ్చితంగా అభిమానాన్ని సంపాదించుకున్న వాడే ప్రజానాయకుడు అవుతాడు. కానీ నీలాంటి ఓన్లీ ఒక కులానికి మాత్రమే నీ నాయకుడు అని చెప్పుకునేవాడు రాజకీయ నాయకుడు కాదు. నువ్వు ఒక కుల సంఘం పెట్టుకోవాలా, అంతేగాని నీకు పార్టీ అవసరం లేదు. ఈరోజు పాపం వాళ్ళ కార్యకర్తలంతా కొట్టుకుంటా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు ఏది ఇలా మాట్లాడారని. అది తర్వాత నిన్న వచ్చాడైనా ఎవరు, నారా లోకేష్ గారు అనంతపురం జిల్లాకు వచ్చారు. అదేదో సెంట్రల్లో ఒక ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు, దాని ఓకే బాగుంది. మీరు మీ మామ వాళ్ళ మామని మీ తాతను పొగుడుకుంటేకే అనంతపురం వచ్చారు తప్ప మీరు ప్రజలకు ఇది చేశాము, మేము ఈ పథకాలు ఇచ్చామని ఏదైనా చెప్పుకునే ఉందా నీ దగ్గర ఈరోజు? అదేమి అనంతపురం ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. హరికృష్ణ గారిని మా మామని గెలిపించారు, తర్వాత మా ముద్దుల మామయ్యని గెలిపించారు తప్ప అంటాడే తప్ప మీకు ఈ అనంతపురం ప్రజలకు మాకు ఓట్లేసినందుకు, మా కుటుంబాన్ని ఆదరించినందుకు ఈ అనంతపురానికి ఇది చేసినాము అని మీ నాన్న కానీ లోకేష్ కానీ ఎవరైనా కానీ చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇది గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆయన మాట చెప్పినాడంటే ఖచ్చితంగా ఆ మాట పైనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఎప్పుడు చూసినా మోసపూరితమైన హామీలు ఇవ్వడము, ప్రజలను మోసం చేయడం తప్ప వేరే విద్య తెలీదు. అనంతపురం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఈయనకు అనంతపురం ఉన్న డివిజన్లో 50 డివిజన్లు ప్రస్తుతం ఉన్నాయి, 62 డివిజన్లు అయితే తొందరలో 4 పంచాయతీలు ఎక్కడెక్కడ ఏమున్నాయని కూడా తెలియదు. ఈయన వచ్చేసే మాటకు వస్తే నేను అభివృద్ధి చేస్తున్నా. ఎస్, ఏం అభివృద్ధి చేశావు? నిన్న ఫ్రైడే రోజు 20 అప్లికేషన్లు వచ్చినాయంట. అవి త్వరగా కంప్లీట్ చేసేసాయంట సమస్యలు. అవి ఏ సమస్యలు, ప్రజలు ఏ సమస్యల పైన వచ్చినారు అవి తెలియదు కదా. మరి నేను అభివృద్ధి చేస్తున్నా అంటున్నావు కదా, ఎమ్మెల్యే గారు ఒక్కటే సూటిగా ప్రశ్న అడుగుతాం, నువ్వు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి చేశావు? అనంతపురంలో ఎక్కడైనా ఒక సిమెంటు బస్తా వాడినావా? ఒక ఇటుక పిల్ల పెట్టావా? ఎక్కడ వాడినావో చెప్పు. మేము చేసిన గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించే ఇప్పటికీ చర్చించుకుంటున్నారు తప్ప ఈ ఎమ్మెల్యే పలానా చేశాడు అనేది ఇప్పటి వరకు లేదు. ఏమి అభివృద్ధి చేశావో చెప్పండి, ఎక్కడ ఏ ప్రాంతంలో చేసినావు? మేము చెప్తాం గత ప్రభుత్వంలో వెంకట్రామరెడ్డి గారు చేసిన అభివృద్ధే కానీ అది కనబడుతుంది ఈరోజు ప్రజలకు తప్ప నువ్వు ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదని ఖచ్చితంగా చెప్తాం. పంగల్ రోడ్డు నుంచి
బల్లారు రోడ్డు వరకు 315 కోట్లతో రోడ్లు వేసిన ఏకైక వ్యక్తి ఎవరు? అనంత వెంకటరామరెడ్డి గారు కదా. నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఎక్కడైతే నిర్మాణం ఆగిపోయి దాంట్లో సిబ్బంది లేదు, పేషెంట్లకు కావాల్సిన పరికరాలు లేవు, డాక్టర్లు లేరు, ఎవ్వరూ లేరు, ఓన్లీ గోడలు పెట్టి వెళ్ళిపోయారు. 2019లో అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తక్షణమే అది నిర్మాణం పూర్తి చేసి అక్కడ కావలసిన స్టాఫ్ డాక్టర్లు తెప్పించి పరికరాలు తెప్పించి దాని ముందర ఉన్న రోడ్డు ఈరోజు బెంగళూరులో ఏ విధంగా సాయంకాలం ఉంటుందో చెట్లు వాతావరణం ఏ విధంగా ఆ విధంగా తయారు చేసిన గొప్ప నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారు. హౌసింగ్ బోర్డు రోడ్డు విద్యుత్ నగర్ నుండి అరవింద్ నగర్ బ్రిడ్జి వరకు ఎవరు వేశారు రోడ్డు? అనంత వెంకటరామరెడ్డి గారు. మరి దీంట్లో మీరు చెప్పుకునేది ఎక్కడ ఉంది? గుత్తి రోడ్డు ఎవరు వేశారు? అనంత వెంకటరామరెడ్డి గారు. ఎన్టీఆర్ మార్క్ ఎవరు వేశారు? అనంత వెంకటరామరెడ్డి గారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు తెచ్చారు? ఇప్పుడు కడుతున్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఇంకో హాస్పిటల్, ఆ హాస్పిటల్ ఎవరు తెచ్చారు? అనంత వెంకటరామరెడ్డి గారు. మరి అనుకుంటున్నావు నీరు ప్రగతి పార్క్ ఉంది కదా రామ్నగర్ 80 ఫీట్ రోడ్డు, అది నువ్వు కాదు రోడ్డు వేసిండేది. మీరు రాకముందే అనంత వెంకటరామరెడ్డి గారు శాంక్షన్ చేయించేశాడు. బట్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ వర్క్ ఆగిపోయి దాని తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. మీరు కాదు అది వేసిండేది. మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు నేను ఈ రోడ్డు వేసాను అని, మీరు కాదు వేసిండేది. అదేగాక రుద్రంపేట రోడ్డు, నారాయణపురం బ్రిడ్జి, ఇట్లా చెప్పుకుంటా పోతే మొత్తం అనంతపురం అర్బన్ నియోజకవర్గం అంతా ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు కనపడుతుంది తప్ప ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో సూటిగా చెప్పండి. పలాని ఏరియాలో పలాని డివిజన్లో నేను ఈరోజు ఈ రోడ్డు వేశాను, ఈ కాలు వేశాను, ఇంత ఖర్చు పెట్టానని కరెక్ట్గా చెప్పండి. మరి ఈ 2 నెలల కాలంలో ఎవరు మున్సిపల్ ఆఫీస్కి జవాబుదారీతనం? ఎమ్మెల్యే గారు కదా. మరి ఎమ్మెల్యే గారు శానిటేషన్ ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క వీధిలో అధ్వానంగా లేస్తానంటే వాసన తట్టుకోలేక వస్తూ ఉన్నారు జనాలు. ప్రతిరోజు కంప్లైంటే, ప్రతిరోజు పేపర్లు ఇవే ఉన్నాయి. మరి ఈ 2 నెలల కాలంలో నువ్వు ఎంత మాత్రము మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితో మీటింగ్ పెట్టుకోవడం కానీ సమీక్షించడం కానీ శానిటేషన్ పైన నీ అవగాహన ఉంటే నువ్వు ఏమైనా వాళ్ళకి చెప్పావా? శానిటేషన్ ఎందుకు ఇంత అధ్వానంగా తయారైంది ఈరోజు? మరి మీరు ఎమ్మెల్యే గారు కదా, పాలకవర్గం పోతానట్లు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దాదాపు 2025 అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజుకి నేను డంప్ యార్డు మార్చిస్తాను అని చెప్పావు. మరి ఇప్పటికి ఎన్ని డేట్లు పోయినాయి? ఎన్ని తేదీలు పోయినాయి? అసెంబ్లీలో పోతానట్లు ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడితే నేను డంప్ యార్డు మారుస్తాము, తర్వాత అండర్ డ్రైనేజ్ తెస్తాను అని చెప్పి. మరి 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ అండర్ డ్రైనేజ్ తెచ్చావు? ఎక్కడ డంప్ యార్డు మార్చావు? మాట్లాడాలంటే కొద్దిగా దాన్ని ఏమంటారు, ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడాలా ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎక్కడ అభివృద్ధి చూసినా ఒక అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇంతవరకు నీకు లిస్టుతో కదా చదివి చెప్పాము. మరి దాని ప్రజలు కూడా గమనించండి, ఎవరు అభివృద్ధి చేసినారు, ఎవరు మాటలు చెప్తా ఉన్నారని. అది మీకే